కర్ణుడి చావుకు 1,00,000 కారణాలు అన్నట్లు గుంటూరు శంకర విలాస్ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణంలోనూ అన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. రోజు రోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం పాతది కూలగొట్టి కొత్త ఆర్ఓబి నిర్మాణం చేపట్టినా అది నత్తనడకన సాగుతోంది. స్థలాలు కోల్పోతున్న వ్యాపారులు కోర్టును ఆశ్రయించడంతో వివాదంలో పడింది. అభివృద్ధిని రాజకీయ కోణంలో చూస్తున్న వైసీపీ సానుభూతి పరులే అవరోధాలు కల్పిస్తున్నారా? ఆటంకాలను అధిగమించేందుకు అధికారులు ప్రయత్నించడం లేదు అన్న విమర్శలు ఎందుకు వస్తున్నాయి? ఆఫీసర్ల తీరుపై స్థానికుల ఆగ్రహానికి కారణాలేంటి? గుంటూరు శంకర విలాస్ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణంలో వివాదాలకు కారణమేంటో ఇప్పుడు చూద్దాం. వంతెనలు, ఫ్లైఓవర్లు, రోడ్ ఓవర్ బ్రిడ్జ్లు, రోడ్ అండర్ బ్రిడ్జ్లు, కాలువలపై కల్వర్టులు, ఇలా ఏ నిర్మాణం చేపట్టినా కాదేది తమ కేసులకు అనర్హం అంటోంది వైసీపీ. ప్రజలకు ఉపయోగపడేది ఏదైనా చెడగొట్టకపోతే ఎలా అన్న ధోరణి ఫ్యాన్ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. అభివృద్ధి జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటామా, చెడగొట్టకుండా ఉంటామా అన్నట్టుగా ప్రతిపక్షం వ్యవహరిస్తోందన్న విమర్శలున్నాయి. ప్రజలకు ఉపయోగపడే పనులైతే తమకేంటి, రాజకీయంగా ప్రయోజనం ఏంటి, లబ్ధి చేకూరుతుందా లేదా అన్నదే వైసీపీ నేతల ప్రశ్న. గుంటూరు శంకర్ విలాస్ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ ఆర్ఓబి విషయంలో ఇది జరుగుతోంది. పాత కొత్త నగరాలను కలిపే ఈ వంతెన అత్యంత కీలకం. పాత ఆర్ఓబి శిథిలావస్థకు చేరుకుంది. ప్రస్తుతం పెరిగిన ట్రాఫిక్ అవసరాలకు తీర్చే విధంగా లేకపోవడంతో కూటమి సర్కార్ కేంద్ర ప్రభుత్వ సేతు బంధు పథకం కింద 99 కోట్ల నిధులు తీసుకొచ్చి పాత రోడ్ ఓవర్ బ్రిడ్జిని తొలగించి కొత్తది నిర్మిస్తోంది. బ్రిడ్జి పొడవు, కుదింపు, ఆస్తుల తొలగింపు, ఆర్ఓబితో పాటు ఆర్యూబీ నిర్మించాలన్న అంశాలపై పలు వివాదాలు జరిగాయి. కానీ అన్నిటిని అధిగమించి పనులు జరుగుతున్న ఫ్యాన్ పార్టీ నుంచి అనుకోని అవాంతరాలు ఎదురవడం సమస్యగా మారుతోంది. ఆర్ఓబీ నిర్మాణంతో పాటు రోడ్డు విస్తరణ పనులను చేపట్టడంతో ఇరువైపులా ఉన్న వారి స్థలాలను సేకరించాల్సింది. దీంతో ప్రభుత్వం ఇచ్చే పరిహారం చాలదంటూ కొందరు దుకాణదారులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ వివాదంతో పాటు బ్రిడ్జి నిర్మాణ పనులు పరిశీలించేందుకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అడ్వకేట్ కమిషనర్ నియమించింది. కోర్టు కమిషనర్ ఇటీవల పనులను పరిశీలించి స్థలాలు కోల్పోయే వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అయితే ఈ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ ప్రతిపాదన దగ్గర నుంచే వివాదాలు ముసురుకున్నాయి. ఆర్యూబీతో కలిపి ఆర్ఓబీ నిర్మించాలని బ్రాడీపేట, అరండల్పేట, డొంక రోడ్డు ప్రాంతవాసులు డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆర్యూబీ లేకుండా కేవలం రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణంతో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కాదని, భవిష్యత్తులో తాము ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. కానీ స్థానికులు కూడా ఎవరూ పట్టించుకోలేదని కొందరు హైకోర్టును ఆశ్రయించారు. బ్రిడ్జ్ నిర్మాణం డిజైన్లను చూపిస్తున్నదని, ఎక్కడ ప్రారంభమై ఎక్కడ ముగుస్తుందో తెలియదని హైకోర్టు అడ్వకేట్ కమిషనర్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుకి ఇరువైపులా తమ స్థలాలు ఎంతవరకు తీసుకుంటారో అధికారులు స్పష్టత ఇవ్వటం లేదని, ఏదైనా మీడియాలో వచ్చే వార్తల్ని చూసుకోవాల్సి వస్తుందన్నది స్థానికుల వాదన. ఇంతటి ప్రతిష్టాత్మక రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణంలో ఎందుకంత గందరగోళం సృష్టిస్తున్నారో అర్థం కావడం లేదన్నది స్థానికుల మాట. గుంటూరు ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అప్పుడప్పుడు ఈ పనులపై సమీక్షలు నిర్వహించడం మినహా బ్రిడ్జ్ నిర్మాణంపై ఏ ఒక్క అధికారి స్థానికులతో సామరస్యపూర్వకంగా మాట్లాడి సమస్యను పరిష్కరించే చొరవ తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. అందరూ సహకరిస్తే నిర్మిస్తాం, లేకపోతే వదిలేస్తాం, ప్రజలకు ఇబ్బందులు మిగలడం తప్ప తమకు పోయేదేముంది అన్న నిర్లిప్త ధోరణి అధికారుల్లో కనిపిస్తోంది. ఇక గుంటూరు ప్రజలు భవిష్యత్ అవసరాల కోసం కాకుండా కొందరు గొప్పల కోసం హడావుడిగా నిర్మిస్తున్నారన్నది స్థానికుల మాటగా కనిపిస్తోంది. అయితే కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక కడుపు మంటతో కొందరు పనిగట్టుకుని కోర్టులో కేసులు వేసి అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారన్నది టీడీపీ నేతల వాదన. అలాంటి వారిలో వైసీపీ సానుభూతి పరులు ఉన్నారన్న విమర్శలు వస్తున్నాయి. షాపులు కోల్పోయే వ్యాపారులకు పదే పదే నచ్చజెప్పే ప్రయత్నం చేసినా కొందరు లాయర్లు వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు. శంకర్ విలాస్ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు నిబంధనలకు అనుగుణంగా సాగుతున్నాయన్నది మేయర్ కోవెలమూడి రవీంద్ర మాట. వ్యాపారులు కోరుకున్న దానికంటే నష్టపరిహారం ఎక్కువ ఇస్తున్నప్పటికీ తమ రాజకీయ స్వార్థం కోసం కొందరు నిర్మాణానికి అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారన్నది గుంటూరు ప్రథమ పౌరుడి వాదన. వివాదాలు సృష్టించే వారి మాయలో పడకుండా స్థానిక వ్యాపారులు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి సహకరించాలన్నది మేయర్ సూచన.
మరోవైపు హడావుడిగా శంకర్ విలాస్ బ్రిడ్జ్ కూల్చివేయడంతో నగర ప్రజలు ట్రాఫిక్తో నరకయాతన అనుభవిస్తున్నారు. కానీ బ్రిడ్జ్ నిర్మాణ పనులు నత్తనడకను సాగుతున్నాయి. పైగా కొందరు స్థానికులు హైకోర్టును ఆశ్రయించడంతో ఇప్పుడు బ్రిడ్జ్ నిర్మాణంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇన్ని వివాదాలను అధిగమించి నిర్మాణ పనులు ఎప్పటికి పూర్తవుతాయో అర్థం కాని అయోమయ పరిస్థితిలో గుంటూరు ప్రజలున్నారు. శంకర్ విలాస్ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ ఎప్పటికి పూర్తవుతుందో చూడాలి.